అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో టిఫిన్ సెంటర్లో చేసే చట్నీ రెసిపీని చూద్దామండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తిన్నట్లే పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం ఇడ్లీ, దోశ, బోండా ఇలా మీరు ఏ టిఫిన్ చేసుకున్నా కూడా అందులోకి ఈ చట్నీ సూపర్గా సెట్ అవుతుందండి. తప్పకుండా ఈ వీడియో చూసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా ఈ చట్నీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించుకుంటేనే మనకి ఇవి లోపల వరకు వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను వేయించడానికి ఒక 4 నిమిషాలు టైం పట్టింది. పల్లీలు వేగితే సరిపోతుందండి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కావాల్సిన పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 8 నుంచి 9 వరకు పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇందాక మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు వేరుశనగ పప్పు అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే పుట్నాలు లైట్గా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మనకి బాగా వేగాల్సిన అవసరం లేదండి, మీకు లైట్గా వేగితే సరిపోతుంది. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 1 రెబ్బ కరివేపాకు, ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి, పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన వాటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి, అప్పుడైతే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 3/4 కప్పు లేదా 1 కప్పు వరకు మీరు పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసి వేసుకోండి. నేను పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా ఇలా కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోండి, కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసి తీసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంకొక కప్పున్నర వరకు నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, చట్నీ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చట్నీని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ జార్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు చట్నీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వరకు నేను ఒక 3.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకున్నానండి. చూసారు కదా, చట్నీ ఇంకా కొంచెం గట్టిగానే ఉంది. ఇది కొద్దిగా పల్చగా ఉంటేనే టేస్ట్ అనేది మనకి హోటల్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూపించినట్లుగా చట్నీని బాగా కలుపుకోవాలి నీళ్ళని వేసుకొని. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించినట్లుగా ఉండాలి. మీరు ఉప్పు సరిపోకపోతే ఉప్పును కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు అన్నీ కలిపి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా వేగాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకుందాం. ఇలా చట్నీలో మొత్తం వేసేసుకోవాలి. ఇలా పోపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చట్నీని ట్రై చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మనం హోటల్లో తిన్నట్లే ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.